ఈ రోజు కదా ఎవరు తెలివైన వాళ్ళు. పూర్వం ఒక ఊర్లో ఒక పిసినుగొట్టు పిచ్చయ్య ఉండేవాడు. అతను పిల్లికి కూడా భిక్షం పెట్టి ఎరగడు. అందుచేత అతనంటే ఆ ఊళ్ళో వాళ్ళెవ్వరికీ గిట్టేది కాదు. అలాంటి పిసినుగొట్టుకి పక్క ఊర్లో ఇంకో పిసినుగొట్టు స్నేహితుడు ఉన్నాడు. అతను ఎలాంటివాడంటే ఇంగిలి చేతుల్ని నీళ్లతో కడుక్కుంటే ఆ చేతి మెతుకులు వృధాగా పోతాయని నోటితోనే బాగా చప్పరించి శుభ్రం చేసుకునేవాడు. అతని భార్య కూడా అలాంటి రకం మనిషే. ఒకరోజు పిసినగొట్టు పిచ్చయ్య తన సొంత పని మీద పక్క ఊరికి పోవాల్సి వచ్చింది. అక్కడ పని పూర్తయ్యాక భోజనానికి ఎక్కడికి వెళ్దామని ఆలోచించాడు. పూటకోళ్ళ ఇంటికి వెళ్తే డబ్బు దండగా అవుతుందని సరాసరి తన స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు. పిచ్చయ్యని చూడగానే స్నేహితుడికి గుండె గుబేలుమంది. కాస్త ధైర్యం తెచ్చుకుని ఏంటండి ఎప్పుడొచ్చారు, ఏమిటి విశేషాలు అని పలకరించాడు. మరేం విశేషాలు లేవు, నిన్ను చూడాలని బుద్ధి పుట్టింది, అందుకే వచ్చాను అన్నాడు పిసినగొట్టు పిచ్చయ్య. వచ్చినవాడు ఎలాగో పోయేటట్లు లేడనుకుని మంచిదేలేండి, భోజనం వేలయ్యింది, దొడ్లోకి వెళ్ళి స్నానం చేసిరండి అన్నాడు పిసినగొట్టు స్నేహితుడు. సరేనని పిచ్చయ్య స్నానం కోసం దొడ్లోకి వెళ్ళాడు. ఒక్క పూట అన్నం ఎలా పెట్టడమా అని స్నేహితుడు ఆలోచనలో పడ్డాడు. అతని భార్య కూడా అతనితో పాటు ఆలోచనలో పడి, ఏమండోయ్, నాకు ఒక ఆలోచన వచ్చింది, అలా చేశామంటే ఆ పిచ్చయ్య చెప్పకుండా వెళ్ళిపోతాడు, నేను వంటగదిలోకి వెళ్ళి కూర్చుంటాను, మీరు ఒక తాటిపట్టా తీసుకొచ్చి నన్ను కొట్టినట్లుగా పట్టాను నేలకేసి కొట్టండి, నేను కుయ్యో ముర్రో అని శోకాలు పెడతాను, వాడు మన వ్యవహారం చూసి ఇంటిదారి పడతాడు అని చెప్పింది. భర్త సంతోషంతో భలే చక్కటి ఉపాయం చెప్పావు, లేకుంటే వచ్చిపోయే పుల్లయ్యలకు వండి పెట్టడానికి ఇదేం సత్రం గిత్రం అనుకున్నాడా ఏంటి అని గొనిగాడు. ఈ సంగతంతా దొడ్లో స్నానం చేస్తున్న పిచ్చయ్య విన్నాడు. ఓరి దద్దమ్ములు, నేనేమన్నా తక్కువ వాడినా మిమ్మల్ని వదిలిపెట్టడానికి, ఈరోజు ఎలాగైనా సరే మీ ఇంట్లో ఒక్క పూటన్నా తినకుండా వెళ్ళను, దీంట్లో నా సామర్థ్యమో మీ సామర్థ్యమో బయటపడాలి అని అనుకుని స్నానం ముగిసిన తర్వాత నేరుగా ఇంట్లోకి వెళ్ళి భోజనం కోసం కూర్చున్నాడు. పిచ్చయ్య ఇంట్లోకి రావడమే తడవుగా వంట ఇంట్లో ఉన్న స్నేహితుడు తాటిపట్టా నేలకేసి టపీ టపీమని కొడుతూ, ఇప్పటికైనా నా మాట వింటావా చెప్పు, నా స్నేహితుడికి అన్నం వడ్డించమంటే కాదంటావా చెప్పు, లేకపోతే నీ ప్రాణం తీస్తాను చూడు అని అరుస్తూ భార్యని కొట్టినట్లు పెద్ద రభస చేశాడు. ఇలా భర్త పట్టాను నేలకేసి కొడుతుంటే భార్య నిజంగా తననే కొడుతున్నట్లు అభినయిస్తూ అయ్యో అమ్మో అని అరుస్తూ, ఈ అన్యాయాన్ని అడిగేవారెవరూ లేరా, నన్ను చంపుతున్నాడు, నన్ను కాపాడే దిక్కు ఎవరూ లేరా, అయ్య బాబోయ్ అని రాగాలు పెట్టడం ఆరంభించింది. పిచ్చయ్యకి వీళ్ళ నటన తెలుసు కాబట్టి ఈ సమయంలో ఇక్కడ ఉండటం మంచిది కాదని కండువా భుజాన వేసుకుని బయటికి వెళ్ళినట్లు వెళ్ళి చప్పుడు కాకుండా దొడ్లోకి చొరబడి ఇంటి వెనక దాక్కున్నాడు. ఇంతలో స్నేహితుడు తన భార్యను పిలిచి, చూసావా నా మంత్రం ఎంత బాగా పనిచేసిందో, ఆ పీనాసే వెధవ మన గోల సహించలేక వెళ్ళిపోయాడు, ఇదంతా నా తెలివితేటలు, లేకుంటే వాడు వదిలి వెళ్ళేవాడు కాదు అని సంతోషం పట్టలేక నవ్వాడు. దీంట్లో మీరు చేసేదేముంది, మీరు కొట్టిన ఉత్తితి దెబ్బలకు తగినట్లుగా నేను రాగాలు తీయకుంటే మీ తెలివితేటలు బట్టబలు అయిపోయేవి, మీరు కొట్టినట్లు కొట్టారు, నేను ఏడ్చినట్లు ఏడ్చాను, నా గోలకి భయపడి పిచ్చయ్య కాలికి బుద్ధి చెప్పాడు, అందుచేత మీకన్నా నేనే తెలివైన దాన్ని అని వెటకారంగా నవ్వింది. వీళ్ళ వాదనంతా గోడచాటు నుంచి విన్నాడు పిచ్చయ్య. చల్లగా ఇంట్లోకి వచ్చి, మీలో మీరే తెలివిగలవాళ్ళు అనుకుంటే ఎలా, నువ్వు నీ భార్యను కొట్టినట్లు కొట్టావు, ఆవిడ ఏడ్చినట్లు ఏడ్చింది, నేను వెళ్ళినట్లు వెళ్ళి మళ్ళీ వచ్చేశాను, కాబట్టి ఇప్పుడు మీకంటే నేనే తెలివైన వాడిని అంటూ చరచరా వంటగదిలోకి వెళ్ళి కుండలోని అన్నం, చట్టిలోని కూర తనకి ఇష్టం వచ్చినంత వడ్డించుకుని కడుపు నిండా తిని త్రేంచుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక ఆనాటి నుంచి ఆ భార్యాభర్తలిద్దరూ అతిథి వచ్చాడంటే అసలు తలుపే తీసేవారు కాదు.